హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశ్వంత్ మూల ఎంటర్టైనర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తుంది వచ్చేసి తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం. ఫ్రెండ్స్, ఈ మ్యూజియం వచ్చేసి తెలంగాణ స్టేట్లోనే అతి పురాతనమైన మ్యూజియం. ఫస్ట్ ఈ మ్యూజియం వచ్చేసి 1930లో ఆరవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మొదట తన కూతురి బొమ్మల కోసం నిర్మించాడు. ఈ మ్యూజియం యొక్క నిర్మాణం 1930లో స్టార్ట్ అయింది. 10 ఏళ్ల పాటు ఈ మ్యూజియంని కట్టారు. 1940లో నిజాం ప్రభువు ఈ మ్యూజియాన్ని స్టార్ట్ చేశారు. తవ్వకాల్లో బయటపడిన పురాతత్వ వస్తువులను ఈ మ్యూజియంలో ఉంచుతారు. ఫస్ట్ ఈ మ్యూజియం తన కూతురి యొక్క బొమ్మల కోసం నిర్మించిండు లాస్ట్ నిజాం. కానీ ఆ తర్వాత వచ్చేసి పురాతత్వ వస్తువులను ఉంచడానికి ఇది యూజ్ చేశారు. 1952లో దీన్ని స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. ఈ మ్యూజియంలో వచ్చేసి షాజహాన్, అజంతా చిత్రపటాలు కూడా ఉంటాయి. ఖురాన్కి సంబంధించిన వస్తువులు కూడా ఉంటాయి. యాక్చువల్లీ ఇది వచ్చేసి 1960లో ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ మ్యూజియంగా మార్చారనమాట. ఆ తర్వాత వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ స్టేట్ మ్యూజియం కూడా దీని పేరు మార్చడం జరిగింది. తెలంగాణ విభజన జరిగిన తర్వాత దీని పేరు మళ్ళీ మార్చడం జరిగింది, తెలంగాణ రాష్ట్ర ఆర్కియాలజీ మ్యూజియంగా. ఈ స్టేట్ మ్యూజియంలో వచ్చేసి తవ్వకాల్లో బయటపడిన పురాతన వస్తువులను ఉంచుతారు. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో చూడొచ్చు, చాలా పురాతనమైన వస్తువులు ఈ మ్యూజియంలో వచ్చేసి భద్రపరుచుతారు. ప్రజెంట్ ఈ వీడియోలో మీరు చూడొచ్చు, చాలా పురాతనమైన వస్తువులు ఇక్కడ ఉన్నాయి. అలాగే అప్పట్లో యూజ్ చేసిన వస్తువులు, డెకరేటివ్ ఐటమ్స్ కూడా దీంట్లో భద్రపరిచారు. చాలా విలువైన విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియోలో మీరు గమనించవచ్చు, పాతకాలం వాళ్ళు యూజ్ చేసిన అలంకార వస్తువులు కూడా ఈ మ్యూజియంలో కనిపిస్తాయి. వివిధ రకమైన పింగాణి వస్తువులు కానీ, అప్పటి వాళ్ళు యూజ్ చేసిన పనిముట్లు కానీ మీరు ఈ వీడియోలో చూడవచ్చు.
అలాగే డెకరేటివ్ ఐటమ్స్ కానీ అప్పటి వాళ్ళు యూజ్ చేసిన డ్రెస్సెస్ కానీ చాలా రకాల వస్తువులు ఈ మ్యూజియంలో ఉంచబడ్డాయి. ప్రాచీన కాలంలో యూజ్ చేసిన జార్స్ కానీ వంట పాత్రలు కానీ డెకరేటివ్ ఐటమ్స్ మరికొన్ని చాలా వివిధ రకాలైన వస్తువులు మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఇదంతా స్టేట్ మ్యూజియంలోనే ఉన్నాయన్నమాట. మీరు ఇప్పుడు వీడియోలో గమనించవచ్చు. అప్పట్లో యూజ్ చేసిన డెకరేటివ్ ఐటమ్స్ కానీ చాలా రకాల వస్తువులు అనేది ఈ మ్యూజియంలో ఉన్నాయి. డెకరేటివ్ ఆర్ట్ గ్యాలరీ కూడా ఈ మ్యూజియంలో ఉన్నది. మీరు సెకండ్ లెవెల్ మ్యూజియంలోకి వెళ్తే మీకు చాలా రకాలైన విగ్రహాలు మీకు కనిపిస్తాయి అన్నమాట. అందరు దేవుల విగ్రహాలు మరియు పురాతనమైన రథాలు, ఫిరంగులు, యుద్ధంలో యూజ్ చేసిన అన్ని వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయి. మరియు దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. డెకరేటివ్ బొమ్మలు కూడా ఇక్కడ ఉంటాయి. మీరు గమనించవచ్చు, ఇవన్నీ వచ్చేసి తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు వచ్చేసి ఈ మ్యూజియంలో భద్రపరిచారు. మీరు ఈ వీడియోలో గమనిస్తే చాలా రకాల పురాతన వస్తువులు ఈ మ్యూజియంలో ఉన్నాయి. మనం గమనించవచ్చు, దేవతామూర్తుల విగ్రహం, దుర్గాదేవి విగ్రహం వచ్చేసి, మరియు మండపాలు, శివలింగాలు, హనుమంతుని విగ్రహం, చాలా రకాల విగ్రహాలు దీంట్లో పురాతన తవ్వకాల్లో దొరికినవన్నీ తెచ్చి మ్యూజియంలో భద్రపరిచారు. మనం గమనిస్తూ ఉంటే కొన్ని విగ్రహాలు విరిగి కూడా ఉంటాయి. ఎందుకంటే తవ్వకాల్లో బయటపడ్డాయి కదా, అది భూమిలో కూడా చాలా లోతులో ఉన్నాయి. పురాతన శాస్త్రవేత్తలు వెళ్ళి తవ్వకాలు జరిపిన తర్వాత ఆ తవ్వకాల్లో విగ్రహాలన్నీ బయటపడ్డాయి. మనం మండపాలు చూడవచ్చు, చాలా దేవతామూర్తుల విగ్రహాలు, నటరాజు విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహము, మరియు అలాగే దుర్గాదేవి, లక్ష్మీ విగ్రహము, నటరాజుని విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహము, వెంకటేశ్వర స్వామి విగ్రహము, ఇలా చాలా రకాలైన విగ్రహాలు మరియు అందమైన అమ్మాయిల విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి.
ఈ మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 20 రూపాయలు, చిన్నవాళ్ళకు వచ్చేసి 10 రూపాయలు మాత్రమే. మీరు ఈ మ్యూజియం సందర్శించి చాలా నాలెడ్జ్ అనేది తెచ్చుకోవచ్చు మీరు. ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అనేది చేయండి మరియు షేర్ కూడా చేయండి. ఈ ఛానల్లో కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరియు వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.